కొన్నిసార్లు జీవితంలో మనకి తగిలే ఎదురు దెబ్బలను బట్టో, మనకు తగిలే గాయాలను బట్టో హృదయం కఠినం అయిపోతా ఉంటదండి. దాన్ని మామూలు సామాన్య భాషలో రాటు తేలిపోవడం అంటారు కదా. రాటు తేలిపోయానండి. వచ్చిన ఆటుపోట్ల వల్ల, జరిగిన పరిస్థితుల వలన, నాకు ఎదురైన వ్యక్తుల వలన, ఇంకా వాళ్ళతో నేను అలా డీల్ చేయకపోతే నా వల్ల. కానీ దేవుని బిడ్డల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ లోక సంబంధంగా ఏ విధమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళినా అవి మన అంతరంగాన్ని తాకలేవు, మార్చలేవండి. యోసేపు జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. అన్నలు అంత క్రూరంగా, అంత కఠినంగా తనతో వ్యవహరించినా, తన సోదరులు తన శరణు కోరి తన సహాయం కొరకు వచ్చిన ఒకానొక సందర్భంలో వారి విషయంలో కఠినంగా వ్యవహరించాడా చెప్పండి? మీరు నాతో ఎలా ప్రవర్తించారో అన్నలారా నేను అలాగే ప్రవర్తించి చూపిస్తా. మీకు తెలియాలి కదా, టిట్ ఫర్ టాట్ అంటారు కదా, బుద్ధి చెప్పడం. మీకు బుద్ధి చెప్పాలి. మీ